హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. ఇక్కడ నేను మీకు చూపించబోయే ఈ వీడియోలో ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విజిటర్ సెంటర్ అండి, సిబిఈటి అంటారు, తలకోన. మేము ఆఫ్టర్ తిరుపతిలో కళ్యాణం చేయించుకొని ఆ దర్శనం అయ్యాక ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను వచ్చి చాలా రోజులైంది. నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను, నా 12 years బ్యాక్ అనమాట. మా ఫ్యామిలీతో మా డాడీ తీసుకొని వచ్చారు. తర్వాత మళ్ళీ నా పిల్లలతో, మా పాపకు కూడా సేమ్ ఏజ్ 12 years, మళ్ళీ అదే ఏజ్కి మా పాప వాళ్ళని తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను. ఈ రూమ్స్ వచ్చేసేసి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. మీకు ఇప్పుడు చూపించాను కదా, చెప్పా కదా, అదే నేమ్తో ఆన్లైన్లో సైట్ ద్వారా బుక్ చేసుకున్నాము. వాతావరణం వచ్చేసి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయగలిగేది ఏంటంటే ఒక ఫారెస్ట్ వైల్డ్ లైఫ్లో ఫారెస్ట్లో మనం ఉండి ఒక 2 రోజులు అక్కడ వండించుకొని తినడం, అదంతా మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. మరోవర్ ఇక్కడ ఏంటంటే ఏది కూడా మనకి బయట దొరికినట్టు రెడీమేడ్గా హోటల్స్లో లాగా ఏమీ రెడీగా చేసి ఉండవు. మనం ఆర్డర్ పైన చేసి ఇస్తారనమాట, మనకి ఏది కావాలంటే అది. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నందుకు చెప్పుకోవచ్చు. చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఇలాంటి రిసార్ట్స్ వచ్చేసేసి ఒక 4 వరకు ఉన్నాయి. అండ్ ఫ్యామిలీస్తో క్లబ్ అయ్యి వచ్చేటట్టు, అంటే ఎక్కువ మెంబర్స్, ఎక్కువ ఒక 3-4 ఫ్యామిలీస్ క్లబ్ అయ్యి వచ్చేలా అయితే డార్మిటరీ కూడా లాస్ట్లో అవైలబుల్ ఉంటుంది. మేము తీసుకున్న రూమ్లో వచ్చేసేసి ఇన్నర్ వ్యూ ఇదండి. ఇది డిఫరెంట్గా ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట రూము. ఇట్లా విండోస్లోంచి వ్యూ కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఆపోజిట్ కాటేజ్ వాళ్ళ వ్యూ ఏంటి, అండ్ బయట మీకు వ్యూ వచ్చేసేసి వుడెన్తో చేసిన వ్యూ వస్తుంది అనమాట. ఈ గ్రిల్స్ ఎందుకు పెట్టారు అంటే ఎస్పెషల్లీ మంకీస్ అండి. మంకీస్ ఏమున్నా చేతిలోంచి లాగేసుకుంటాయి. చూసారా వుడెన్ వర్క్, ఇది బయట చాలా బాగుంటుంది. బయట వ్యూ అండ్ లోపల వ్యూ అలా ఉంటుంది. సో మంకీస్ నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి. అండ్ పిల్లలకి ప్లేయింగ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది బయట కూడా. ఓవరాల్గా ఇక్కడ నుంచి మనం వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది వాటర్ ఫాల్స్కి. టీటీడీ వాళ్ళ రూమ్స్ ఉన్నాయి, అవుటర్ వాళ్ళ హోటల్స్ వాళ్ళ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఏదైనా ఫుడ్ కానీ రూమ్స్ కానీ ఆర్డర్ పైన చేస్తారు. మనం మాట్లాడుకోవాలి, వెహికల్ ఫస్ట్ చెప్పుకొని మాట్లాడుకోవాలి. కొంచెం వెహికల్ ఫెసిలిటీ కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి. వాళ్ళకి చెప్తే అరేంజ్ చేసి పెడతారు ఏదైనా కానీ. ఇక్కడ వాష్ ఏరియా వచ్చేసేసి చాలా బాగుంటుంది, చాలా పెద్దగా. గ్రీజర్ ఫెసిలిటీ ఉంది, ఏ కాలంలో అయినా హాట్ వాటర్ వచ్చేలాగా. చాలా రూమ్స్ కానీ చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్బ్ అండి. అందరూ మస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్, చాలా బాగుంటుంది.